సార్ ఎట్లా ఉంది ఆరోగ్యానికి సంబంధించి ఉద్యమంలో కలిసి పనిచేశాడు మీతోని పెద్ది సుదర్శన్ రెడ్డి. మాతో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రారంభం నుండి ఇప్పటి వరకు అవిశ్రాంతమైనటువంటి అనేక విషయాల్లో పోరాటం చేసినటువంటి మా మిత్రుడు, ఉద్యమ సహచరుడు. చాలా బాధ కలుగుతున్నటువంటి సందర్భం. సడన్గా ఇవాళ ఉదయం భయంకరమైన దుర్వార్త. సుదర్శన్ రెడ్డి పరిస్థితి పూర్తిగా బాగాలేదనేటువంటి వార్త తెలిసిన తర్వాత అసలు ఏదో భూకంపం వచ్చినంత బాధ. సరే, అప్పటికి మళ్ళీ తర్వాత వార్తల్లో కొంత మార్పు వచ్చింది. నేను బయలుదేరి భువనగిరి దాటుతున్నటువంటి క్రమంలో హైదరాబాద్ షిఫ్ట్ చేసిండ్రు. అంబులెన్స్లో తీసుకొస్తానంటే మళ్ళీ నేను రిటర్న్ అయ్యి వస్తాను. భగవంతుడు ఆయన చల్లగా చూడాలి, త్వరితగతిన కోలుకోవాలని. ఎట్లా ఉండేది ఉద్యమంలో మీకు సంబంధించి ఎట్లా ఉండేది ఆ ఉద్యమంలో పాత్ర సంబంధించి? వరంగల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం వరంగల్ జిల్లాలో అద్భుతంగా కొనసాగడంలో కీలక పాత్రధారి పెద్ది సుదర్శన్. నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆ రోజు వారు అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. మేము హైదరాబాద్ నుండి కోఆర్డినేట్ చేస్తుండే వాళ్ళం. ఉద్యమం అన్ని జిల్లాల్లో జరుగుతున్నప్పటికీ వరంగల్లో చాలా బాగా జరగడంలో ఆయన కృషి, ఆయన పాత్ర ఎనలేదు. ఎక్కడన్నాడు చూస్తున్నాం కదా, ఉద్యమం టైంలో కూడా వరంగల్లో చాలా కీలక పాత్ర వేశారు. మొదటి స్థానంలో ఉంటారు. కేసీఆర్ ఎలాంటి పిలుపిచ్చినా, ఇక్కడ హైదరాబాద్ నుంచి ఎలాంటి పిలిపించినా మొదటి వరుసలో ఉండి ఆ ఉద్యమాన్ని భుజాల మీదకి వేసుకొని ఉద్యమాన్ని సంబంధించి చాలా కీలకంగా పాత్ర వేశారని చెప్పేసి చెప్తున్నారు. సో మధుసూదన్ కూడా వచ్చారు. వరంగల్ జిల్లా సీనియర్ నేతలంతా వస్తున్నారు. వరంగల్ జిల్లా నేతలందరూ కూడా వస్తున్నారు. ఇప్పటికి కూడా షాక్లో ఉన్నారు. ఎందుకంటే పొద్దున కొన్ని రకమైన వార్తలు, అంటే కొంత నెగిటివ్ వార్తలు రావడంతో చాలా వరకు ఇటు అభిమానులతో పాటు నాయకులు కూడా చాలా వరకు ఇబ్బందులు పడ్డ పరిస్థితి. సో తర్వాత దానికి సంబంధించి ఒక క్లారిటీ రావడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. సో ఇలాంటి సెన్సిటివ్ సందర్భాల్లో ఖచ్చితంగా మీడియా తొందరపడద్దు, ఖచ్చితంగా నిజం తెలుసుకున్న తర్వాతనే మీడియా కూడా ప్రచురించాలని చెప్పేసి నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇలాంటి సమయంలో మీడియా కూడా సంయమనం పాటించాలి. ఎందుకంటే ఇలాంటి వార్తలు వేస్తే అటు కార్యకర్తలకు కానీ బంధువులకు కానీ ఇబ్బంది వస్తుంది. సో చూస్తున్నారు కదా, పోలీస్ ఫోర్స్ కూడా చూస్తున్నారు. వేరే ఎవరిని కార్యకర్తలను పంపకుండా కూడా కేవలం కొద్ది మంది ముఖ్య నాయకులు మాత్రమే లోపలికైతే పంపిస్తున్నారు. సార్ ఎట్లా ఉంది ఆరోగ్యం సంబంధించి? పొద్దున్న నుంచి మీరు ఫాలో అవుతున్నారు. ఎట్లా ఉంది ఆరోగ్యం సంబంధించి ఏం చెప్తారు? అంటే అక్కడ రివైవ్ అయ్యాడు. హార్ట్ ప్రాబ్లము, కొంత లంగ్స్ ఇష్యూ ఉన్నది, అందుకోసమే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఎట్లా ఉండే ఉద్యమం టైంలో? ఎట్లా ఉండే? మీరు మొదటి నుంచి ఉన్నారు. మంచి ఆరోగ్యం కూడా ఆయన వచ్చి మాట్లాడతాడు. 1 వీక్ 10 డేస్లో కూడా వచ్చి మాట్లాడాలని చెప్పి ఆశిద్దాం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఈరోజు ఉదయం పూట ఉదయం పూట లేసే అలవాటు. అతనికి లేచి ఎక్సర్సైజ్ చేసే సందర్భంలో కొంత సఫకేషను, తర్వాత చెమట బాగా రావడం వల్ల హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. రోహిణి హాస్పిటల్ హన్మకొండలో ఉంటుంది. ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా హార్ట్ బీట్ కొంచెం తగ్గి ఇబ్బంది జరుగుతుందనేటువంటి విషయాన్ని డాక్టర్లు గ్రహించడం జరిగింది. సో సిపిఆర్ అవన్నీ చేయడము, తర్వాత ఇమీడియట్గా కొంత భయాందోళనలు ఉండే ఆ సమయంలో. తర్వాత అదృష్టవశాత్తు హార్ట్ మళ్ళీ రికవరీ కావడము, తదనంతరము డాక్టర్సు దాన్ని సూక్ష్మంగా పరిశీలించిన తర్వాత హార్ట్ ప్రాబ్లం లేదు, లంగ్స్ నుండి హార్ట్కి వచ్చేటువంటి ఏదైతే ఆర్టరీ ఉంటుందో దాంట్లో కొంత ఇబ్బంది ఉన్నదని చెప్పి గ్రహించడం జరిగింది. అక్కడ కూడా దాన్ని డైల్యూట్ చేయడానికి వాళ్ళు చర్యలు తీసుకున్నారు రోహిణి హాస్పిటల్ హన్మకొండలో. తర్వాత ఎందుకైనా మంచిది మరి బెటర్ ఇవాల్యుయేట్ కావడానికి హైదరాబాద్లో యశోద హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇప్పుడు యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో వారికి అన్ని పరీక్షలు జరుగుతున్నాయి. మరి అతి త్వరలో కోలుకుంటారు. తర్వాత వరంగల్ జిల్లాలో మరి ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారి ఫాలోవర్స్ అనుకోండి, లేకపోతే నర్సంపేట నియోజకవర్గానికి చెల్లి ఉన్నటువంటి ప్రజలు అనుకోండి, ఆయన వరంగల్ ఉమ్మడి జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేశాడు. చాలామంది మరి రోహిణి హాస్పిటల్ రావడం జరిగింది. ఇక్కడ కూడా మరి తరలి వస్తున్నారు. దయచేసి నా రిక్వెస్ట్ మీడియా ద్వారా ఏంటంటే, ఇంకా మనకు ఆ హాస్పిటల్ వచ్చి డిస్టర్బ్ చేయడం బాగుండదు. డాక్టర్స్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఏమి జరగదు, మనం మంచిగానే జరుగుతుంది. కొన్ని అన్ని పరీక్షలు చేసి మరి కొంత సమయం పడుతుంది హాస్పిటల్లో. కాబట్టి దయచేసి వారిని అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, వచ్చి హాస్పిటల్ కాదు మనందరం కూడా లెట్ us hope ది బెస్ట్.
కేసీఆర్ గారు ఏమన్నా కొంతవరకు చూద్దామండి. అంటే ఇప్పుడు హాస్పిటల్కి ఇమీడియట్ గా ఇప్పుడు ఇక్కడ మేము అందరం వచ్చినాం, మేము కూడా చూడలేకపోయాం, కిందనే ఉన్నాం కదా, మీ దగ్గరే ఉన్నాం. అంటే ఎక్కడి నుంచి కేసీఆర్ గారు మాత్రం ప్రతి క్షణం మాట్లాడుతూనే ఉన్నారు. నేను వరంగల్లో నిన్న రాత్రి అక్కడ పోయి ఉన్నాను. కాబట్టి ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళింది నేనే. అక్కడ చాలా మంది మన తొందరగా అందరూ వచ్చారు. కాబట్టి ఇక్కడ కూడా చాలా మంది మేము అందరం వచ్చినాము. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మనము వచ్చి మనము డిస్టర్బ్ చేయకుండా ఉంటాం. ఉదయం కొన్ని వదంతులు సృష్టించారు సార్, దాని గురించి కొంచెం చెప్పండి. ఇంకా వదంతులు అంటే మరి మీడియాలో పెట్ట స్క్రోలింగ్స్ అవన్నీ వచ్చినాయి దురదృష్టవశాత్తు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడు కానీ ఏ పేషెంట్నైనా కానీ కన్ఫర్మ్ అయిన తర్వాతనే మళ్ళీ అలాంటి స్క్రోలింగ్స్ రావాలి. ఎందుకంటే కొంతమంది మరి అతి ఉత్సాహాన్ని అనను, అంత తొందర అవసరం లేదు కదా. అలాంటి దుర్వార్తలు ప్రచురించడానికి కొంచెం సమయం తీసుకోవాలనేది నా రిక్వెస్ట్ మీడియా ప్రపంచానికి. వరంగల్లో జరిగినటువంటి ట్రీట్మెంటు అక్కడ వాళ్ళు చేయాల్సినవన్నీ చేసిండ్రు. బెటర్ ట్రీట్మెంట్ కొరకు ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు డాక్టర్స్ కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి ఇప్పుడే వచ్చింది కాబట్టి వాళ్ళంతా కూడా అబ్జర్వేషన్ ట్రీట్మెంట్ అంతా కూడా చేస్తామండి. భగవంతుని దయతో ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాం. ట్రీట్మెంట్ రెస్పాండ్ అవుతుంటే ఎట్లా ఉంది పరిస్థితి? ట్రీట్మెంట్ రెస్పాండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ దానికి షిఫ్ట్ చేయడం జరిగింది. పొద్దున వచ్చింది అయితే చాలా క్రిటికల్గా ఉండే, కానీ డాక్టర్స్ బాగా కష్టపడి మంచి ట్రీట్మెంట్ చేయడం వల్ల బెటర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎట్లా ఉండే ఉద్యమం టైంలో ఎట్లా ఉండే సుదర్శన్ అన్న? మీరు వరంగల్లో కీలకంగా పనిచేశారు ఉద్యమం టైంలో, ఎట్లా ఉండేది? సుదర్శన్ రెడ్డి గారు మాలాంటి వారందరికీ కూడా ఒక ఇన్స్పిరేషను. నాడు విద్యార్థి నాయకునిగా కాకతీయ యూనివర్సిటీలో మేము ఉద్యమం చేసినప్పుడు మాకు అనేక ఆలోచనలు మాతో షేర్ చేసుకోవడమే కాకుండా భవిష్యత్తు ప్రణాళిక కూడా మాకు ఇచ్చిన సందర్భం కూడా ఉన్నారు. వారికి ఈరోజు ఇట్లా జరగడం నిజంగా కూడా దురదృష్టకరం. వారు తొందరగా కోలుకొని బయటికి రావాలని మేమంతా కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగానే మా పార్టీ పెద్దలు కేసీఆర్ గారి సూచన మేరకు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా సీనియర్ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు కూడా స్వయంగా వరంగల్ దాకా వచ్చి వారిని చూసి వెనువెంటనే అంబులెన్స్లో గ్రీన్ ఛానల్ ద్వారా అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థతో మాట్లాడి ఇవాళ హైదరాబాద్లోని యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్కి కూడా తరలించడం జరిగింది. ఇక్కడ ఉన్న డాక్టర్లతో కూడా మా పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడడం జరిగింది, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. సో వారు కూడా నథింగ్ డేంజర్, ప్రాబ్లం లేదు, సో కొంత ఇబ్బంది అయింది, సో ఇప్పుడు మాత్రం స్టెబుల్గా కోలుకుంటారని చెప్పి వారు చెప్తా ఉన్నారు. వారిని డాక్టర్ల పర్యవేక్షణలో పెట్టడం జరిగింది, ఐసీయూలో కూడా పెట్టడం జరిగింది. మేమందరం కూడా కోరుకున్నది ఒకటే, ఒక సీనియర్ నాయకుడు ఉమ్మడి జిల్లాలో, వరంగల్ ఉమ్మడి జిల్లాలో, ఇక సీనియర్ నాయకులు ఎవరు మా దగ్గర అంతా వేరే పార్టీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ పార్టీ మొదటి నుంచి వెళ్ళి వచ్చిన నాయకుడు పెద్ద సుదర్శన్ రెడ్డికి ఇట్లాంటి జరగడం నిజంగా కూడా బాధాకరం. సో కాబట్టి వారు తొందరగా కోలుకొని మళ్ళా ప్రజాక్షేత్రంలో మామూలు స్థాయిగా గతంలో ఏ విధంగానైతే ఉన్నారో ఆ విధంగా ఉండాలని మేము భావిస్తున్నాం, ఆ భగవంతుకుండా కోరుకుంటున్నాం. మా పార్టీ అధినేత కేసీఆర్ గారు కూడా దగ్గరుండి అన్ని వ్యవహారాలు చూడాలని పార్టీ నాయకత్వానికి కూడా చెప్పినట్టు సమాచారం ఉంది. తప్పకుండా ఇవాళ మా మాజీ మంత్రి వాళ్ళు సత్యవతి రాథోడ్ గారు, మా మాజీ ఎమ్మెల్యే కవిత గారు కూడా ఇవాళ వారి దగ్గర, వారి సతీమణి దగ్గర ఉండి వారు దగ్గరుండి చూస్తూ ఉన్నారు. ఏదన్నా ఉంటే ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతోటి సంప్రదించి ఇమీడియట్లీ ఏమైనా డాక్టర్ కావాలన్నా ఇంకేదన్నా కావాలన్నా వారు దగ్గరుండి చూసుకోవాలని చెప్పి ఇప్పుడే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, సీనియర్ నాయకులు హరీష్ రావు గారు చెప్పి వారు వెళ్ళిపోయారు. ఎప్పటికప్పుడు వారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. డాక్టర్ల బృందం కూడా వారి దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్నారు కాబట్టి తొందరగా కోలుకొని మామూలు వ్యక్తిగా బయటికి రావాలని మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం. పొద్దున కొంచెం నెగిటివ్ వార్తలు రావడంతో కార్యకర్తలతో పాటు చాలామంది కొంచెం అసహనానికి గురైన పరిస్థితి, చాలామంది భయపడ్డ పరిస్థితి. సో ఇప్పుడు ఎట్లా ఉంది, కార్యకర్తలకు ఏం చెప్తారు వారు? నిజంగా కూడా మార్నింగ్ వచ్చిన మెసేజ్ తోటి నేను కానీ మా పార్టీ విద్యార్థి నాయకులు గెల్లి శ్రీనివాస్ లాంటి వాళ్ళు చాలామంది బాధపడ్డం, ఏడ్చినాం కూడా. అరే ఇంత మంచి నాయకునికి ఇట్లా జరగడం ఏందని చెప్పి చాలా ఆయనతోటి ఉన్న అనుబంధాలను పెనవేసుకున్నాం మేము వెళ్తున్న సందర్భంలో కూడా. కానీ కొంత కన్ఫ్యూజ్ ఏంటంటే వాస్తవంగా అక్కడ డాక్టర్లు చెప్పింది ఏంటంటే ఒక 1 అవర్ హార్ట్ మొత్తమే పనిచేయలేదని కూడా వారు చెప్తా ఉన్నారు. ఆ సిపిఆర్ చేసుడితోటే ఇట్లా మొత్తం గట్టిగా కొట్టుడితోటి అక్కడ మమతా డాక్టర్ గారు ఉన్నారు, వారంతా కూడా. సో కొన్ని రిప్స్ కూడా కొట్టడం వల్ల కూడా రిప్స్ కూడా దెబ్బతిన్నాయని అంటున్నారు. ఎక్స్రే తీసి అవన్నీ తీస్తే కానీ వాస్తవాలు తెలుస్తాయి. పల్మాలజిస్ట్ కూడా అందుబాటులో ఉన్నాడు. వారికి నిమోనియా అనే కొంత అంతకుముందు కూడా టెస్టులు చేయించి ఉన్నారట. గత 2-3 రోజుల క్రితం ఇదే యశోద హాస్పిటల్ కూడా టెస్టులు చేసుకున్నారు. సార్ నిత్యం వారు ప్రజాసేవ కోసం ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు యోగక్షేమాల గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి వారి ఆరోగ్యాన్ని కొంత నిర్లక్ష్యం చేసింది అయితే వాస్తవం. ఎందుకంటే చాలా సందర్భాల్లో వారితో మాట్లాడినప్పుడు కూడా నాకు జ్వరం వచ్చిందని ఇంకేదో అని పొమ్మంటే పోదంతే నిమ్మలంగా నాకు అర్జెంటుగా నరసంపేట నియోజకవర్గంలో ఒక కార్యకర్తకు ఇబ్బంది అయిందని చెప్పి ఇట్లాంటి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే క్రమంలో వారి యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. దానికి నిదర్శనమే ఈరోజు ఈ జరిగిన తీరు కూడా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి రాజకీయ నాయకులకు అందరికీ ఒత్తిడి ఉంటుంది. సో వీరికి కూడా ఒత్తిడి ఉన్నది.
దాంట్లో భాగంగానే ఇట్లాంటి పరిస్థితి వచ్చిందని మేము భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా భగవంతుని దయ వల్ల డాక్టర్లు మరి శ్రమకూర్చి వారు ఇవాళ కొంతమేర బయటపడ్డట్టు అనిపిస్తూ ఉన్నది. ఇంకా పూర్తిగా 100% కోలుకొని మామూలుగా గతంలో ఏ విధంగానైతే ప్రజలకు సేవలు అందించిండో ఆ విధంగా ఉండాలని మేము భగవంతుని కోరుకుంటా ఉన్నాం. మనతో పాటు విద్యార్థి నాయకులు ఉన్నారు. బ్రదర్, ఏమనిపించింది పొద్దున చూసిన తర్వాత? ఇప్పుడు సిచ్యువేషన్ కొద్ది కంట్రోల్లోకి వస్తుందని చెప్తున్నారు డాక్టర్లు కూడా. ఎట్లా ఉంది పరిస్థితి? కోలుకుంటానని చెప్పి మేము అనుకుంటున్నాం, భావిస్తాను. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక కమిట్మెంట్గా ఉన్న పనిచేసిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పార్టీని బలోపేతం చేసిన నాయకుడు కాబట్టి కేసీఆర్ గారికి చాలా అత్యంత సన్నిహితుడు. జిల్లాలో ప్రతి కార్యకర్తను, చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుల వరకు కూడా అందరినీ సమన్వయం చేస్తూ జిల్లాలో పార్టీ నడిపించిన నాయకుడు. రాష్ట్ర స్థాయిలో కూడా మాకు విద్యార్థి నాయకుడు అందరికీ ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇచ్చే వ్యక్తి ఆయన. భగవంతుడు బాగుండని చెప్పి కోరుకుంటా ఉన్నాం. నేను ఉప ఎన్నికల్లో పూడించినప్పుడు హుజురాబాద్లో వినోద్ కమల్కి ఇన్ఛార్జిగా వచ్చిండు. గతం కూడా మాకు మంచి సుపరిచితుడు. అలాంటి నాయకుడు తొందరగా కోలుకోవాలని చెప్పి భగవంతుని కోరుకుంటా ఉన్నాం. మొదటి నుంచి కూడా ఉద్యమంలో చాలా మంది మాలాంటి యువ నాయకులకు, విద్యార్థి నాయకులకు కూడా దిశానిర్దేశం చేసేవాడు. కేసీఆర్ ఏది చెప్తే అది చూసి రమ్మంటే కాల్స్ వచ్చే రకం అని చెప్పేసి. మనతో పాటు మరొక ఉద్యమ నాయకుడు ఉన్నారు, గజ్జల నాగేష్. బ్రదర్, ఏమనిపిస్తుంది సుదర్శన్ అన్న ఈ పరిస్థితుల్లో చూస్తుంటే? ఎట్లా ఉంది? మా ఉద్యమ నాయకుడు, ఉద్యమ సహచార నాయకుడు, మాకు అందరికి చాలా బాధగా ఉంది. మాకు ఉదయం మరి ఈ విధంగా హాస్పిటల్లో కొంచెం ఛాతీలో నొప్పి అనేసి అనారోగ్యంతో ఉన్నాడని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ అయిన సంగతి చెప్పేవారికి మేము అందరం కూడా అవుట్ అయినాం. కానీ అనేక రకాలుగా పుకార్లు రావటం కూడా జరిగింది. మేము చాలామంది దిగ్భ్రాంతికి గురైనాం. ఆ భగవంతుని కోరుకున్నాము, మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని మంచిగా కోరుకున్నాం. కానీ మా అంతలోపనే మా నాయకులు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు గవర్నర్ కేటీఆర్ గారు, మరి అదేవిధంగా మాజీ మంత్రులు, పెద్దలు, నాయకులు, మా అన్న హరీష్ రావు గారు ఉట్టిన మరి అక్కడ వరంగల్కి వెళ్ళేసి వారికి ప్రాథమిక ఏది ఇయ్యాలో ట్రీట్మెంట్ ఫస్ట్ ఆ ట్రీట్మెంట్ చేయించి మా తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క ఆదేశాల మేరకు వారు ప్రతి నిమిషం అన్ని నిమిషము కూడా ఇక్కడ వాళ్ళిద్దరిని కూడా అడగటం, చేయటము, ఏ విధంగా ఉంది, ఎట్లుంది, ప్రతి నిమిషం చేస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే ఉద్యమకారులకు సంబంధించి కేసీఆర్ ఏదైనా అంశం ఇస్తే చూసిరమ్మంటే కాల్చి వచ్చే రకం పెద్దది సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మాలాంటి యువ నాయకులకు కానీ, విద్యార్థి నాయకులకు కానీ ఎప్పటికప్పుడు సలహా సూచనలు ఇస్తూ ఉద్యమంలో ఎలా ఉండాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వాళ్ళకు సలహాలు ఇచ్చేదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో